అమెరికన్స్ వర్క్ చేసే విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటది. టైమ్ ఈక్వల్ టు మనీ అనే కాన్సెప్ట్ ఉంటది అమెరికన్స్ దగ్గర. నేను చాలా మంది అమెరికన్స్ దగ్గర వర్క్ చేశాను. దానికి అండ్ అమెరికన్ లోపల రీసెంట్‌గా హెచ్-1బీ ఇష్యూస్ కూడా జరుగుతూ ఉన్నాయి కదా! అండ్ ఎగ్జైల్ యాక్ట్ అని చెప్పేసి ఒక దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే హెచ్-1బీని కంప్లీట్‌గా బ్యాన్ చేయాలి అని చెప్పేసి. హెచ్-1బీని కంప్లీట్‌గా బ్యాన్ చేస్తే వేరే కంట్రీస్‌కి ఎంత నష్టం ఉంటదో, ఎట్ ద సేమ్ టైమ్ యూఎస్ఏకి కూడా అంతే నష్టం ఉంటది. అండ్ అమెరికన్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ తగ్గిపోతది. ఎడ్యుకేషనల్ సిస్టమ్‌కి దెబ్బ పడతది. అండ్ మెడికల్ సిస్టమ్‌కి దెబ్బ పడతది. అండ్ అట్ ద సేమ్ టైమ్ కంపెనీస్ అన్నీ గూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళ యొక్క వర్కింగ్ స్టైల్‌కి ఈ హెచ్-1బీకి మధ్యన కనెక్షన్ ఏంటి? నా యొక్క ఒపీనియన్ ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. జస్ట్ ఒక లైక్ కొడితే కొంచెం ఎక్కువ మంది పుష్ అవుతది కాబట్టి వీడియోని లైక్ చేసి చూడడం అయితే స్టార్ట్ చేయండి. సో, ఫస్ట్ థింగ్ అమెరికన్స్ యొక్క వర్క్ స్టైల్ ఎలా ఉంటది అంటే, మనం ఒక 5 అవర్స్ ఒక వర్క్‌కెళ్ళాము. 4 అవర్స్ అసలు ఏ వర్క్ లేదు. జస్ట్ ఖాళీగా ఉన్నాము. అసలు బిల్లింగ్ సెక్షన్‌లో ఏ వర్క్ లేదు. ఖాళీగా ఉన్నాం. సడెన్‌గా ఒక 1 అవర్ చాలా బిజీగా ఉంది. మనమైతే ఒక ఇండియన్ లాగా మనం ఎలా ఆలోచిస్తామంటే, అయ్యో పాపం 5 గంటలు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాం కదా! 4 గంటలు ఖాళీగానే ఉన్నాము. ఒక 1 అవర్ ఎక్కువ వర్క్ వచ్చింది. చేస్తే ఏమవుతది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. సరే తీసుకుంటున్న డబ్బుకి న్యాయం చేస్తున్నాం లేరా బాబు అనిపిస్తది మనకి. బట్ అమెరికన్స్‌కి ఎలా ఉంటది అంటే ఒక 1 అవర్ చాలా బిజీగా ఉండి, ఆ 4 అవర్స్ ఖాళీగా ఉండి, ఒక 1 అవర్ చాలా బిజీగా ఉన్నా గూడా చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. చాలా చిరాకు పడుతూ ఉంటారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తది. అదేంటిరా బాబు ఇంతసేపు ఖాళీగే గదా మీరున్నది. జస్ట్ ఒక 1 అవరే కదా బిజీగా ఉన్నది. ఆ 1 అవర్ చేయడానికి అంత ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారేంటి? అంత చికాకు పడుతుంటారేంటి అనిపిస్తది. సో, ఇది చాలామంది అమెరికన్ ఓనర్స్ కూడా నచ్చదు. అంటే ఆఫ్‌కోర్స్ ఎవరైనా కూడా అది వాళ్ళ అమెరికన్స్ అయినా కూడా వాళ్ళ యొక్క విధానం అలా ఉన్నా కూడా ఒక హోటల్ రన్ చేసేవాళ్ళు కానియండి, ఒక గ్యాస్ స్టేషన్స్ రన్ చేసేవాళ్ళు కానియండి, ఒక స్టోర్స్ రన్ చేసేవాళ్ళు, ఒక ఓనర్‌ల మైండ్ సెట్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. వాళ్ళకెలా ఉంటది, సరే మేమింత డబ్బులిస్తున్నప్పుడు బిజీగా ఉంటే బావుంటది కదా! ఒక స్టోర్ కానీ, ఏదైనా కానీ. సో, వీళ్ళు ఇంతసేపు ఖాళీగా ఉన్నప్పుడు ఒక 1 అవర్ ఎక్కువగా వర్క్ ఉన్నప్పుడు చేస్తే బావుంటది కదా! ఎందుకు వీళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అని. అది ఒక అమెరికన్ అయినా కూడా ఓనర్‌ల మైండ్ సెట్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. బట్ ఈ వర్క్ చేసే అమెరికన్స్ ఎలా ఉంటారు అంటే, టైమ్ ఈక్వల్ టు మనీ అనే కాన్సెప్ట్‌లో ఉంటారు. అంటే అవును ఇంతసేపు వర్క్ వచ్చినా కూడా మేము చేసేవాళ్ళము. అంత టైం మేము పెట్టాం కదా! అంత టైం మేము ఊరికే ఉన్నాం కదా ఇక్కడ. బట్ ఒకేసారి అంత బిజీ అంటే మాకు చిరాకొచ్చింది. సో, అందుకోసమే చిరాకు పడ్డాము అన్నట్లుగా ఉంటది. సో, బట్ మనం ఎలా ఉంటామంటే, మనది డిఫరెంట్‌గా ఉంటది ఆలోచన విధానం. వాళ్ళది ఆలోచన విధానం డిఫరెంట్‌గా ఉంటది. సో, అమెరికాలో చాలా వరకు కూడా కంపెనీస్ కానియండి, బయట ఉన్నటువంటి స్టోర్స్ కానియండి, వాటెవర్ ఇట్ ఈస్ ఎవరైనా కూడా అందుకే వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు అది ఇండియన్సే కానియండి, చైనా వాళ్ళే కానియండి, మెక్సికన్సే కానియండి, ఎవరైనా కూడా వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడానికి ఇష్టపడతారు. బట్ అమెరికన్స్ ఒక లోకల్ పీపుల్ ఏంటి అంటే చాలా వరకు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. కొంచెం ఎక్కువ వర్క్ ఉందనుకోండి చిరాకు పడుతూ ఉంటారు. ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేసి ఇలాంటివి చాలా కాన్సెప్ట్‌లుంటాయి గదా! సో, దాని మీద వాళ్ళు ఎక్కువగా రన్ అవుతూ ఉంటారు కాబట్టి, బట్ వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళేంటంటే, ఆ వర్క్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. సరే ఇంతసేపు ఖాళీగా ఉన్నాం, ఇంకొంచెం వర్క్ వచ్చినప్పుడు ఇంకెక్కువగా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. వేరే కంట్రీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ సిస్టమ్ అనేది అమెరికాలో ఉన్నటువంటి చాలా మందికి నచ్చుతది. అంటే అది చిన్న ఓనర్సే కానియండి, పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీసే కానియండి, ఈవెన్ హాస్పిటల్సే కానియండి, ఏదైనా కూడా ఆ పేషెన్సీ లెవెల్స్ అనేవి యూఎస్ వాళ్ళతో పోలిస్తే బయటి వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటాయి. యూఎస్ఏలో వాళ్ళకి సిస్టమ్ తెలుసు. దే ఆర్ వెరీ పొలైట్ అండ్ అదంతా ఓకే. కానీ వర్క్ దగ్గరకొచ్చేలోపు వాళ్ళు మనీ ఈక్వల్ టు టైమ్ అనే క్యాలిక్యులేషన్‌ని ఎక్కువగా పెట్టుకుంటారు. సో, అందుకోసమే మీరు చూడండి బయట అమెరికన్ స్టోర్స్‌లలో ఏదైనా కూడా వేరే కంట్రీ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడానికి చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా వర్క్ చేస్తారు. అంటే ఎక్కువగా ఫ్రస్ట్రేట్ అవ్వరు. అంటే కొంచెం ఎక్కువ వర్క్ ఉన్నా కూడా చేస్తారు అనేది. అదే అమెరికన్స్‌ని చూడండి చాలా వరకు చిరాకు పడుతూ ఉంటారు. ఇది నా రియల్ ఎక్స్‌పీరియన్స్. నాకే అనిపిచ్చేది అదేందిరా బాబు ఇంతసేపు ఖాళీగే గదా ఉన్నది. ఒక 1 అవర్ వర్క్ ఉంటే ఏమవుతది? ఎందుకింత చిరాకు పడుతూ ఉంటారు? ఈ 1 అవరే గదా బిజీగా ఉన్నది అని చెప్పేసి. సో, ఆ కాన్సెప్ట్ ఉంటది. సో, దీనిని బేస్ చేసుకొని ఏంటంటే చాలామంది అనుకుంటారు. ఎందుకు వాళ్ళ కంట్రీ వాళ్ళు వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వకుండా వేరే కంట్రీ వాళ్ళని పెట్టుకుంటున్నారు. అసలు ఫస్ట్ థింగ్ ఆ కంట్రీలో వీళ్ళని పనికి పెట్టుకునే వాళ్ళని అనాలి. అసలు వీళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పి అంటే ఎవ్వరైనా కూడా ఏ ఓనర్స్ అయినా కూడా ఎవరైనా ఒక బిజినెస్‌ని రన్ చేస్తున్నా, ఒక కంపెనీని రన్ చేస్తున్నా కూడా అది దివాలా తీయాలి అని అనుకోరు. అది పైకెళ్ళాలి అంటే ఎవరి వలన లాభం జరుగుతుంది అనేది చూస్తుంటారు. ఈవెన్ ఇప్పుడు ఇండియాలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ పల్లెటూరు లోపల నాట్లేసే పనుందనుకోండి.
ఆ ఊర్లో పని వాళ్ళు ఎక్కువ దొరకట్లేదు. వచ్చినా కూడా ఇద్దరో, ముగ్గురో వస్తున్నారు. వాళ్ళు చిరాకు పడుతున్నారు. ఉదయం 9 నుంచి 3 వరకే చేస్తాం మేము అని అంటున్నారు అనుకోండి. ఒకేసారి ఏం చేస్తాడు? పక్క రాష్ట్రం నుంచి గుత్తకి తెచ్చుకుంటాడు మనుషులని. మొత్తం చేపించుకుంటాడు. 2 రోజుల్లో పంపించేస్తాడు. ఒక ఓనర్‌కి అది వ్యవసాయం చేసే వాళ్ళైనా కూడా, ఏదైనా కూడా ఆ కాన్సెప్ట్ అనేది అలా ఉంటది. మేము నష్టపోవాలి అని ఎవరు అనుకోరు గదా! సో, అది కూడా ఒకటి అన్నట్లు. అంటే వేరే కంట్రీ వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి అది కూడా. ఇదెందుకు చెప్పాను అంటే రీసెంట్‌గా 2-3 కామెంట్స్ రిలేటెడ్‌గా ఇవే వస్తూ ఉంటాయి. ఫస్ట్ అసలు ఆ కంట్రీ వాళ్ళు ఎందుకు వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వకుండా వేరే వాళ్ళకిస్తున్నారు అనేది. సో, అందుకే చెప్పాను. సో, ఇంకా రీసెంట్‌గా ఎగ్జైల్ యాక్ట్ అని చెప్పేసి ఒకదాన్ని ప్రవేశపెట్టారు. రిపబ్లికన్ రిప్రజెంటేటివ్ అతను. అంటే హెచ్-1బిని కంప్లీట్‌గా బ్యాన్ చేయాలి అని చెప్పేసి ఒకటి. ఇది ఎప్పటినుంచో ఉన్నదే కదా! ఎంతోమంది ఎన్నో ప్రవేశపెడుతున్నారు. ఇది అవుతాదా లేదా అనేది చాలా పెద్ద బిగ్గెస్ట్ క్వెషన్ మార్క్. ఫస్ట్ రివ్యూకెళ్ళాలి. ఆ రివ్యూలో ఓకే అనాలి. ఆ తర్వాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్, ఆ తర్వాత సెనేట్, ఆ తర్వాత ఇవన్నీ ఓకే అవ్వాలి. ట్రంప్ సైన్ చేయాలి. ఆ తర్వాత అది అవుతాదా లేదా అని చెప్పేసి. సో, దీని నుంచి మనం ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడడానికి లేదు. ఇంకా 2027 వరకు దీనిని కంప్లీట్‌గా బ్యాన్ చేయాలి. అంటే స్లోగా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి బ్యాన్ చేయడం అని చెప్పేసి. బట్ ఇది అవుతాదా లేదా అనేది ఆల్రెడీ ఇంకా మీకే తెలుసు. అండ్ చైనా నుండి, ఇండియా నుండి ఆల్‌మోస్ట్ ఒక 80% వరకు ఎక్కువ మంది హెచ్-1బీల త్రూ వస్తారు. ఒకవేళ హెచ్-1బీ గనుక బ్యాన్ అవుతే ఎక్కువగా చైనాకి, ఈవెన్ ఇండియాకి ఎక్కువ ఇంపాక్ట్ అయితే ఉంటది డెఫినైట్‌లీ. ఎట్ ద సేమ్ టైమ్ యూఎస్ఏకి గూడా చాలా వరకు ఇంపాక్ట్ ఉంటది. అది ఎంటనే తెలియకపోయినా గూడా వితిన్ కొన్ని డేస్‌లలోనే ఆ ఇంపాక్ట్ అనేది తెలుస్తది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఎవరైనా కూడా ఒక స్టూడెంట్ వచ్చేది ఈ హెచ్-1బీ అని జెప్పేసి ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దీనిని బేస్ చేసుకొని యూఎస్ఏలో సర్వే అవుతాము. కొంచెం మనీ ఎర్న్ చేసుకుంటాము అనేసే వస్తారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఏది గూడా లేకుంటే అమెరికాలో చాలా వరకు యూనివర్సిటీస్ మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతది. చాలా యూనివర్సిటీస్. ఓన్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ద్వారానే అమెరికాకి ఎంతో మనీ వస్తుంది. కొన్ని కంట్రీల యొక్క జీడీపీ కంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ద్వారా అమెరికాకి వచ్చేటటువంటి జీడీపీనే ఎక్కువగా ఉంటది. సో, దానిని బేస్ చేసుకొని ఒకవేళ హెచ్-1బీ ప్రోగ్రామ్ అనేది గనక లేకుంటే ఏ స్టూడెంట్ కూడా అసలు రాడు. అది ఏ కంట్రీ నుంచి అయినా కూడా. సో, యూనివర్సిటీస్ అది ఎంత పెద్ద యూనివర్సిటీ అయినా కూడా కంప్లీట్‌గా క్లోజ్ చేసుకునే పరిస్థితి ఏర్పడతది. ఆల్రెడీ ఇప్పటికే ఆ రూల్ అని జెప్పి, ఈ రూల్ అని జెప్పేసి, అది సోషల్ మీడియాని అది ఇది అని చెప్పేసి, చాలా మంది స్టూడెంట్స్ అంటే ఆల్‌మోస్ట్ యూఎస్ఏకి వచ్చే వాళ్ళ సంఖ్య చాలా వరకు తగ్గిపోయిందని జెప్పేసి యూనివర్సిటీస్ గొడవ జేస్తున్నాయి. సో, అంటే ఇప్పుడే ఈ రూల్ తీసుకురావడం, ఓపీటీలో చేంజెస్ అది ఇదని. అక్కడ అయింది ఏది లేకపోయినా గూడా బయటికి బాగా మౌత్ పబ్లిసిటీ ఎళ్ళడం. సో, అమెరికా లోపల జాబ్స్ లేవు అది ఇది అని జెప్పేసి. ఈవెన్ ఇండియాలో కొన్ని నెలల నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ అసలు రిక్రూట్‌మెంటే స్టార్ట్ చేయట్లేదంట. ఇండియాలో కూడా అలానే ఉంది పరిస్థితి. నేను దాని మీద నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, ఏంటి అంటే దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే ఎవరు కూడా ఇంకా యూఎస్ఏకి రావడానికి ఇష్టపడరు కాబట్టి ఎడ్యుకేషనల్ సిస్టమ్, యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా చాలా వరకు కొలాప్స్ అయిపోతది. అదవుతే యూఎస్ఏ యొక్క ఎకానమీకి చాలా వరకు ఇంపాక్ట్ ఏర్పడతది. నెక్స్ట్ వన్ ఇంపాక్ట్ వచ్చేసి హెల్త్ కేర్ మీద. హెల్త్ కేర్ మీద ఎలా అంటే అమెరికా లోపల చాలా వరకు కూడా కాస్ట్‌లీ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది. అండ్ చాలా వరకు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ పడితే అక్కడ మనం యాంటీబయాటిక్స్ తీసుకోవడం అలాంటివి కూడా జరగవు. అండ్ డాక్టర్స్ కానియండి, నర్సెస్ యొక్క షార్టేజ్, మ్యాన్ పవర్ షార్టేజ్ కూడా చాలా తక్కువగా ఉంటది. అంటే యూఎస్ఏలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజో, రేపో చదివి లేకపోతే ఒక సంవత్సరమో చదివేసి డాక్టర్స్ అలా అవ్వడం అనేది చాలా కష్టం. అంటే ఐ మీన్ డాక్టర్స్ కానియండి, నర్సెస్ కానియండి ఇలా కావాలంటే గ్లోబల్ టాలెంట్ తప్పకుండా కావాలి. అది హెచ్-1బీల త్రూనే వస్తది. సో, దాన్ని బేస్ చేసుకొని ఏంటి అంటే ఒకవేళ ఈ హెచ్-1బీలనంతా తీసేస్తే ఈ మెడికల్ సిస్టమ్‌కి చాలా వరకు ఇంపాక్ట్ ఏర్పడతది. యూఎస్ఏలో నర్సెస్‌ని కొంచెం ఎక్కువ మందిని చూస్తూ ఉంటాం అమెరికన్స్ కానీ డాక్టర్స్ అనేది చాలా తక్కువ మంది. డెఫినైట్‌లీ గ్లోబల్ టాలెంట్ అనేది అమెరికాకి చాలా వరకు అవసరం. సో, ఇంకా క్వాలిటీ తగ్గిపోతది. స్టాండర్డ్స్ తగ్గిపోతాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూఎస్ఏ యొక్క ఎకానమీకి గ్రోత్ అవ్వడం కానియండి, అండ్ టాక్సెస్ విషయంలో కూడా అమెరికాకి చాలా వరకు కూడా నష్టం ఏర్పడతది. యూఎస్ఏ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ అన్నీ కూడా నెగెటివ్‌లోకెళ్ళిపోతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్‌మోస్ట్ ఒక హై టాక్స్ పేయర్ ఎప్పుడైనా కూడా మంచి మంచి జాబ్స్ చేసేవాళ్ళే ఉంటారు. సో, ఒకవేళ కనుక అంత వరకు యూఎస్ఏలో గనుక లేదు అనుకోండి, కంపెనీస్ ఏం చేస్తాయి వేరే కంట్రీకెళ్ళిపోతాయి. సో, ఆ కంట్రీ లోపల టాక్సెస్ పే చేస్తూ ఉంటారు. ఆ టైం లోపల ఏమైతది యూఎస్ఏ యొక్క ఎకానమీ లోపల చేంజెస్ జరుగుతాయి. అండ్ టాక్స్ లోపల కూడా చాలా వరకు చేంజెస్ జరుగుతాయి. అప్పుడేమైతది యూఎస్ఏ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ కూడా నెగెటివ్‌లోకెళ్ళిపోతాయి. సో, అది కూడా యూఎస్ఏ జరిగేటటువంటి బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఉంటది. ఎకానమీ లోపల పెద్దగా గ్రోత్ కనిపించదు. అండ్ ఆల్‌మోస్ట్ ఇప్పుడే వేరే కంట్రీస్ నుంచి ఎస్పెషల్లీ హెచ్-1బీల త్రూ యూఎస్ఏకి చాలా వరకు మంచి ఎకానమీ అంటే మంచి గ్రోత్‌కి హెల్ప్ అవుతుంది. యూఎస్ఏకి ఎక్కువగా టాక్స్ పే చేసేవాళ్ళు హెచ్-1బీ హోల్డర్సే ఉన్నారు.
సో, అది కూడా యూఎస్ఏకి చాలా వరకు నెగెటివ్ ఇంపాక్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆఫ్ షూరింగ్. అంటే కంపెనీస్ ఏం చేస్తాయి డెఫినెట్‌లీ ఇక్కడ అంత టాలెంటెడ్‌గా వాళ్ళకి అనిపించలేదు. హెచ్-1బిని కంప్లీట్‌గా బ్యాన్ చేసింది అని అనుకోండి. యూఎస్ కంపెనీస్ ఏమైనా కూడా ఆఫ్ షూర్‌కెళ్ళిపోతాయి జాబ్స్ అన్నీ కూడా. ఆ టైం లోపల యూఎస్ఏలో ఉన్నటువంటి నిజమైన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అంటే యూఎస్ఏలో యాక్చువల్ ఇప్పుడు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ యొక్క జాబ్స్‌కి కూడా అది చాలా వరకు ఇంపాక్ట్ ఏర్పడతది. కంపెనీస్ కంప్లీట్‌లీ కూడా ఇక్కడి నుంచి వేరే కంట్రీస్‌కి మూవ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో, దానిని బేస్ చేసుకొని ఆల్రెడీ ఇప్పటికే అవుతున్నాయి అని చెప్పి ఆల్రెడీ వేరే కంట్రీస్‌కి షిఫ్ట్ చేస్తున్నారు. సో, దాని ద్వారా అమెరికాలో ఉన్నటువంటి ఎవరైతే హెచ్-1బీలు అంటే ఐ మీన్ ఎవరైతే టెక్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఇంపాక్ట్ ఏర్పడతది అని అంటున్నారు. సో, అది గనుక కంప్లీట్‌గా హెచ్-1బీ బ్యాన్ అవుతే యూఎస్ఏ లోపల చాలా వరకు నష్టం ఏర్పడతది. కంపెనీస్ ఎప్పుడు కూడా వాళ్ళు లాస్ అవ్వాలి అని అనుకోరు. అంత టాలెంట్ ఇక్కడ అనిపించలేదు, వాళ్ళకి ఒత్తిడి అనిపించలేదు అన్నప్పుడు డెఫినిట్‌గా ఆఫ్ షూట్ చేస్తాయి. సో, అది కూడా యూఎస్ఏకి చాలా వరకు నష్టం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్పెషల్లీ టెక్ సెక్టార్ లోపల చాలా వరకు ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే కాంపిటీటివ్‌నెస్ తగ్గిపోతది. అండ్ స్టార్టప్స్ ఎవరైతే ఉంటారో అందులోపల చాలా వరకు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. వాటి యొక్క గ్యాప్స్ అన్నీ కూడా ఫిల్ చేయలేక. అంటే టెక్ పీపుల్ లేకపోవడంతోటి. అండ్ టాప్ టైర్ అంటే హైలీ ఎవరైతే టాలెంటెడ్ పీపుల్ ఉంటారో గ్లోబల్ టాలెంటెడ్ రావాలి అంటే హెచ్-1బీల త్రూనే రావాలి వేరే కంట్రీస్ నుంచి. సో, అది కూడా జరగకపోవడం. సో, ఇలాంటివి చాలా కూడా కంపెనీస్‌కి నష్టం జరుగుతది. దాని త్రూ యూఎస్ఏకి కూడా చాలా వరకు నష్టం జరుగుతదన్నట్లు. సో, వీటన్నిటిని బ్రెయిన్‌లో పెట్టుకొని ఏంటంటే అంత ఈజీగా హెచ్-1బీని తీసేయరు. అది ఈవెన్ ఏ కంట్రీ అయినా కూడా ఫస్ట్ వాళ్ళు ఆలోచిస్తారు. అసలెలా ఉంటది సిస్టమ్ అని చెప్పేసి. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసినవే కాబట్టి కంప్లీట్‌గా క్లోజ్ చేయకపోయినా కూడా వాళ్ళు కొన్ని రూల్స్ అయితే తీసుకొనొస్తున్నారు. బట్ కంప్లీట్‌గా తీసేస్తే ఏంటంటే లేబర్ మార్కెట్ షిఫ్ట్స్ జరుగుతాయి. అంటే కొత్త జాబ్స్ అండ్ అమెరికాలో ఉన్నటువంటి పీపుల్‌కి జాబ్స్ రావడం ఏమో గాని ఉన్న జాబ్స్ కూడా పోయేటటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తారు. ఏ గవర్నమెంట్ అయినా కూడా. సో, నాకు తెలిసైతే అంత ఈజీగా హెచ్-1బీని ఎవరు పెట్టినా కూడా చాలా కష్టం. బట్ రూల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ సోషల్ మీడియా పెట్టిందని జెప్పేసి కొంతమంది ఆల్రెడీ ఇండియాలో స్ట్రక్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది $100,000 ఒకటి. సో, దీని ద్వారా అటో ఇటో మినిమైజ్ చేస్తారు కానీ ఎంప్లాయీస్‌ని. బట్ కంప్లీట్‌గా హెచ్-1బీని తీసేస్తే అది యూఎస్ఏకి చాలా పెద్ద దెబ్బ. ఇప్పడంతలో అయితే జరగదు. మేబీ నేను అనుకుంటున్నాను. ఏమో మరి. మేబీ ఇంకొక 15, 20 ఇయర్స్ తర్వాత ఇంకా ఒక 10-15 ఇయర్స్ తర్వాత వి డోంట్ నో. బట్ ఇప్పుడంతలో ఇప్పుడైతే అదంత ఈజీ కాదు. అసలు ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత మళ్ళెవరు ఉంటారో, ఎలా జరుగుతదో అసలది మనకు తెలీదు. సో, ఇంకా ఇంతవరకెందుకు యూఎస్ఏలో కొన్ని చోట్లలో చిన్న చిన్న పనులకి ఐసీ రైడ్స్ జరగడము అండ్ ఎవరైతే కొంతవరకు ఇల్లీగల్‌గా ఇమిగ్రెంట్స్ వస్తారో వాళ్ళ కంట్రీస్‌కి పంపియడము, ఫ్లైట్‌లలో పంపియడము ఇలా చేయడం ద్వారా అలా అంటే చిన్న చిన్న పనుల త్రూ వచ్చేవాళ్ళుంటారు కదా! మెక్సికన్స్ అలా వచ్చేవాళ్ళు కొంతమంది. వాళ్ళు కంప్లీట్‌గా అసలు యూఎస్ఏకి రావాలంటే భయపడుతున్నారు. చిన్న చిన్న పనులకి ఎస్పెషల్లీ అగ్రికల్చర్ రానియండి, బత్తాయి తోటలు ఈవెన్ యాపిల్ తోటలు అందులోపల అసలు పని చేయడానికి వర్కర్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ఐసీ వాళ్ళని కొన్ని చోట కంప్లీట్‌గా రిస్ట్రిక్ట్ చేశారు. మీ దండం పెడతానురా బాబు! మీరు కొంచెం అగ్రికల్చర్ అక్కడ చూసి చూడనట్టు వదిలేయండి. దెన్ ఓకే. దాని ద్వారా అసలు యూఎస్ఏకే చాలా వరకు నష్టం జరిగేటట్లుంది. అసలు చేసే పని వాళ్ళు లేరు. మ్యాన్ పవర్ లేదు. ఎవరు చేస్తారు అదంతా? అమెరికన్స్ చెప్పా గదా! వాళ్ళ సిస్టమ్ అంతా డిఫరెంట్‌గా ఉంటది. సో, సేమ్ ఇలానే ఇప్పుడు వాళ్ళని వద్దు అని పంపియడం వలన చాలా వరకు నష్టం ఎలా అయితే ఉందో, ఇప్పుడు హెచ్-1బీలో ఎళ్ళిపోయిన తర్వాత కూడా కంప్లీట్‌గా క్లోజ్ చేస్తే డెఫినిట్‌గా లాస్ అనేది ఉంటది. ఇంకా ఇంతే అండి ఈ వీడియో. నా యొక్క ఒపీనియన్ చెప్పాను. మీ యొక్క ఒపీనియన్‌ని తప్పకుండా కామెంట్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బై బై.